అగ్ని పరీక్ష. పురందర రాజకుమార్తె లావణ్య అందంలో దేవతా స్త్రీలకు సాటి రాగలది. తగిన వరుడు దొరికితే ఆమెకు వివాహం చెయ్యాలనే ఉద్దేశంతో రాజు ఉన్నాడు. పురందర దేశం ఆ కాలంలో మారుమూల దేశం. ఆ దేశం నుంచి మరే దేశానికి వెళ్లాలన్నా అనేక రోజుల పాటు అరణ్యాలలోనూ కొండల మీద ప్రయాణాలు చేయాలి. లావణ్యకు తగిన వరుడు దొరకకపోవటానికి అదే ప్రధాన కారణం. లావణ్య కూడా వివాహం కోసమే ఎదురుచూస్తున్నది. ఆమెకు తన నిత్య జీవితంలో ఏమీ ఆనందం కనిపించలేదు. రాజభవనంలో ఆమె చెలికత్తెలు ఆమెను వినోదింపజేయడానికి చెప్పిన కథలే మళ్ళీ మళ్ళీ చెబుతారు. ఆడిన ఆటలే మళ్ళీ మళ్ళీ ఆడతారు. అందుచేత ఆమెకు కాలం గడవడం మరీ కష్టంగా ఉన్నది. ఒకనాడు ఆమె రాజభవనంలో ఎవరికీ చెప్పకుండా తమ నగరానికి ఉత్తరాన ఉన్న వనాలకు ఒంటరిగా బయలుదేరింది. ఆమె పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళి ఒక అద్భుతమైన ఉద్యానవనంలో ప్రవేశించింది. ఎటు చూసినా అమిత అందంగా ఉన్న పొదలు, వాటిలో అపూర్వమైన పుష్పాలు కనిపించాయి. ఆ ప్రాంతం మనుషులు పెంచిన తోటగానూ లేదు, సహజంగా తయారైన వనంగానూ లేదు. అక్కడ ఎలాంటి జనసంచారము ఉన్నట్టు కనిపించలేదు. ఆఖరుకు జంతువులు, పక్షులు కూడా ఆమెకు కనిపించలేదు. లావణ్య ఒక్కొక్క పొద వద్దకు వెళ్ళి దానికి గల పూల అందము, సువాసన అనుభవిస్తూ తిరగసాగింది. ఒక పొద మీద ఆమెకు అన్నిటికన్నా అందమైన పూలు కనిపించాయి. వాటి సువాసన వర్ణనాతీతంగా ఉన్నది. ఆమె ఒక పువ్వు కోసి తలలో పెట్టుకోబోయింది. ఎవరా పూలు కోసేది అని గర్జిస్తూ ఒక యువకుడొచ్చాడు. ఒక పొద చాటు నుంచి లావణ్య ఎదుటకి వచ్చాడు. ఆమెను చూడగానే అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఏదో అనబోతూ అతను ఆమెకేసి కన్నార్పకుండా చూడసాగాడు. పూలు కొయ్యరాదని నాకు తెలియదు. అడగటానికైనా ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరనే అనుకున్నాను అని లావణ్య అన్నది. యువకుడు చిన్నగా నవ్వి, అవునవును, ఇక్కడ ఎవరూ ఉండరు. నేను మాత్రం ఈ వనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉంటాను అని ఆమె ముందు కోసుకున్న పొద నుంచే మరికొన్ని పూలు కోసి ఆమె చేతిలో పెట్టాడు. పూలు కోయరాదన్నారుగా అని లావణ్య అన్నది. నీ అంత అందగత్తకు నియమాల అవసరం లేదు అని అతనన్నాడు. మీరెవరు అని లావణ్య అడిగింది. నా పేరు సువ్రతుడు, ఈ గంధర్వ వనానికి పాలకుణ్ణి అని ఆ యువకుడన్నాడు. గంధర్వుడివా అంటూ లావణ్య తన చేతిలో ఉన్న పూలను కింద వదిలేసింది. గంధర్వులంటే అందరికీ ఉన్నట్టే లావణ్యకు కూడా భయమున్నది. వాళ్ల స్నేహం మామూలు మానవులకు అచ్చిరాదు. వాళ్ళు అనేక విద్యలు నేర్చిన వాళ్ళు. అయితే గంధర్వులు తమ దేశానికి అంత దగ్గరలో ఉన్నట్టు లావణ్యకు తెలియదు. ఆమె కంగారు పడడం చూసి సువ్రతుడు, భయపడకు రాకుమారి, నేను ప్రస్తుతం గంధర్వులకు కింకరుడిగా ఉంటున్నప్పటికీ జన్మతః నీలాంటి మానవుణ్ణే. మా తాతగారు ఇక్కడికి తూర్పుగా ఉన్న జయసింధు దేశపు రాజు. నేను పసివాణ్ణిగా ఉండగానే నా తల్లిదండ్రులు పోయారు. అప్పుడు నా మాతామహుడు నన్ను తన ఇంటికి తెచ్చి పెంచాడు. నేను కొంచెం పెరిగాక మా తాత వెంట ఈ ప్రాంతాలకే వేటకు వచ్చాను. అప్పుడు నన్నొక గంధర్వ రాణి పట్టుకొని తీసుకుపోయింది. నేను తనను ప్రేమించి తనకు భర్తగా ఉంటానని ఆమె ఆశ. నేను ఆమెను ప్రేమించలేదు. అందుచేత పగటిపూట నన్ను ఈ వనానికి కాపలా ఉంచింది. రాత్రి కాగానే నన్ను ఆమె తమ లోకానికి తీసుకుపోతూ ఉంటుంది. నాకు ఈ గంధర్వులన్నా వీళ్ల లోకమన్నా రోజురోజుకు అసహ్యం పుట్టుకున్నది. వీళ్ల మాయ నుంచి నన్ను ఎవరన్నా తప్పిస్తారా అని ఎంతో ఆశపడుతున్నాను. కానీ నా ఆశ ఫలించదు. అది ఫలించే మార్గం అందుబాటులో కనపడదు అని అతను నిట్టూర్చాడు. అతను మాట్లాడుతున్నంతసేపు అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిన లావణ్య అతని స్థితికి ఎంతో జాలిపడుతూ, ఏమిటా మార్గం అని అడిగింది. సువ్రతుడు లావణ్యకేసి అనుమానంగా చూస్తూ, ప్రతి పౌర్ణమి నాటి రాత్రి గంధర్వరాణి తన పరివారంతో వచ్చి ఈ వనంలో విహారాలు చేస్తుంది. నేను ఆమె వెంటనే ఉంటాను. ఆ సమయంలో మనిషి జన్మ ఎత్తిన వారెవరైనా పట్టుకోవాలి. గంధర్వరాణి తన మాయలు ప్రయోగించి ఆ మనిషిని భయంకరమైన పరీక్షలకు గురిచేస్తుంది. వాటికి తట్టుకొని నన్ను ఆ మనిషి గట్టిగా పట్టుకోవాలి.
అప్పుడు గాని నేను గంధర్వుల బారి నుంచి బయటపడను. నా కోసం ఇంత బాధపడే మనిషికి నేనంటే ఎంత ప్రేముండాలి, ఎంత సాహసం కావాలి. నన్నెరిగిన వాళ్లే మానవ ప్రపంచంలో ఉన్నారా లేదా అని నాకు అనుమానంగా ఉంది. అలాంటప్పుడు నన్ను కాపాడేవాళ్లుంటారనుకోవడం భ్రమే కదా అని సువ్రతుడన్నాడు. సువ్రతుడు ఇలా అని పెద్దగా నిట్టూర్చి, సూర్యుడు వాలిపోతున్నాడు, నువ్వెంత దూరం వెళ్లాలో, చీకటి పడే వేళకు నువ్విక్కడుండటం క్షేమం కాదు అని అన్నాడు. నీకు త్వరలోనే గంధర్వుల నుంచి విముక్తి కలుగుతుందనుకుంటాను, వస్తాను అని లావణ్య తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. పూర్ణిమ ఇంకా 4 రోజులున్నది. ఈ 4 రోజులు లావణ్య సువ్రతుణ్ణి గురించి విడవకుండా ఆలోచించి అతన్ని కాపాడటానికి, అవసరమైతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవటానికి దృఢంగా నిశ్చయించుకున్నది. పౌర్ణమి నాటి సాయంకాలం ఆమె గంధర్వవనానికి ఒంటరిగా బయలుదేరి వచ్చింది. చీకట్లో ఎవరికీ కనిపించకుండా ఉండటానికి నల్లని దుస్తులు ధరించింది. చీకటి పడక ముందే ఆమె పొదలో దాగి కూర్చున్నది. జామురాత్రి గడిచాక వనంలో అలికిడి వినిపించింది. గంధర్వులు జంటలు జంటలుగా వనంలో షికారులు చేస్తున్నారు. లావణ్య ప్రతి జంట తన పక్కగా వెళ్ళినప్పుడల్లా వారిలో గంధర్వరాణి ఉన్నదేమో అని శ్రద్ధగా పరిశీలిస్తున్నది. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా సువ్రతుడు మరొక స్త్రీ ఆమె దాగి ఉన్న ప్రాంతానికి వచ్చారు. సువ్రతుడి వెంట ఉన్న స్త్రీ గంధర్వరాణి అయి ఉంటుందని లావణ్య సులువుగానే గ్రహించింది. ఆ జంట తనకు సమీపంగా రాగానే లావణ్య చప్పున లేచి వెళ్ళి సువ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నది. గంధర్వరాణి ఒక క్షణంపాటు నివ్వెరపోయి సువ్రతుడు తన చేతి నుంచి జారిపోతున్నాడని గ్రహించి మాయలు ప్రయోగించింది. లావణ్య కౌగిట ఉన్న సువ్రతుడు అంతలో ఒక కొండ చిలువగా మారాడు. దేనికైనా తెగించి ఉన్న లావణ్య ఆ కొండ చిలువను వదిలిపెట్టలేదు. ఇంతలో కొండ చిలువ సింహంగా మారింది. లావణ్య గుండెలు అదిరిపోయాయి, కానీ ఆమె ఆ సింహాన్ని గట్టిగా వాటేసుకున్నది. ఇంతలో సింహం ఎర్రగా కాలుతున్న గుణపంగా మారింది. లావణ్య శరీరమంతా చుర్రున కాలి భరించరాని బాధ కలిగించింది. కానీ లావణ్య గుణపాన్ని విడవలేదు. తర్వాత ఏం జరిగింది ఆమెకు తెలియదు. ఆమెకు స్పృహ తేలేసరికి గంధర్వవనంలో ఎవరూ లేరు. ఆమె కౌగిట సువ్రతుడున్నాడు. ఆమెతో పాటే అతనికి స్పృహ వచ్చింది. నన్ను గంధర్వుల నుంచి కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకోగలను? మనం మీ నగరానికి పోదాం పద, నిన్నింటికి చేర్చిన దాకా నా సంగతి చూసుకోలేను అని సువ్రతుడు లావణ్యతో అన్నాడు. రాజకుమార్తె కనపడక రాజభవనం ఆందోళనతో సతమతమవుతున్నది. లావణ్య జరిగిందంతా చెప్పగానే ఆమె తండ్రి, నాయన, నీకోసం నా కుమార్తె అగ్నిపరీక్ష ఎదుర్కొన్నది. నీకన్నా ఆమెకు తగిన భర్త ఎవరుంటాడు అని సువ్రతుడితో అని వాళ్ళిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు.